మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. ఆదికాండం 30వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలమిమ్ము, లేని ఎడల నేను చచ్చెదనెను. యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా అన్నాడట. నేనేమన్నా దేవునికి ప్రతిగా ఉన్నాను నీకు గర్భఫలాన్ని ఇవ్వడానికి? నేను నీకు గర్భఫలం ఇవ్వడానికి నేనేమన్నా దేవుణ్ణా? దేవుడు గర్భఫలం ఇస్తే పిల్లలు పుడతారు. దేవుడు గర్భఫలం ఇవ్వకపోతే పిల్లలు పుట్టరు. భర్తతో తగులాడితే ఏమొస్తుంది? భర్తతో తగులాడితే వస్తుందా? రాహేలు దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడితే పిల్లలు పుడతారు. దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టాలి. రాహేలుకి ఏ విషయంలోనూ తక్కువ లేదు, ఒకటే కొరతుంది, గర్భవతి కాలేదు. ఆ తరువాత 22వ వచనంలో దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరచెను. దేవుడు రాహేలు మనవి విని ఆమె గర్భమును తెరిస్తే ఆమె గర్భం ధరించిందంట. గర్భం ధరించి కొడుకుని కానీ నాకు ఇంకొక కొడుకు కావాలని అతనికి యోసేపు అని పేరు పెట్టిందంట. యోసేపు ఇంకొక కొడుకు కావాలని అర్థం అనమాట. అది యోసేపు అంటే దేవుడు అలాగే ఇంకొక కుమారుడిని ఇచ్చాడు. దేవుని సన్నిధిలో రెబ్కా విషయంలో ఇస్సాకు మొరపెట్టాడు. రాహేలు వచ్చి యాకోబుని తగు వేస్తుంది. ఏంది మీ నాన్న అడిగినట్టు నువ్వు అడగలేవో? మీ నాన్న పిల్లలు లేకపోతే మీ అమ్మ కోసం ఎట్ట అడిగాడో తెలుసా? మీ అమ్మ కోసం మొరపెట్లా? మొరపెడితే కదా నువ్వు పుట్టింది, నువ్వు మొరపెట్టలేవా అని అడిగింది. తగులాడింది. దేవుడు ఆమె మొరపెట్టేదాకా ఎదురు చూశాడు. హన్నాకి పిల్లలు లేరు. హన్నా గర్భవతి కాలేదు. హన్నా పెనిన్నా అని 2 భార్యలు ఎల్కానాకు ఉన్నారు. 1 సమూయేలు గ్రంథంలో 5 నుంచి చదువుదామమ్మా. హన్నా తనకు ప్రేమగానున్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చును. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చాను. ఆమె వైరియగు పెనిన్నా పిల్లలు కానీ నువ్వు గొడ్రాలువి నీకు పిల్లలు లేరు, గొడ్రాల ముఖం చూడకూడదు. కొందరు అంటుంటారు, ఏడుస్తుంటారు, పిల్లలు లేనంట, ఎదురు రాకూడదంట, మా ముఖం చూడకూడదంట, కలిసి రాదంట అంటారు. అలాంటి తిట్లు పెడుతుంది పెనిన్నా. అప్పుడు ఆమె భర్త దగ్గర బాధపడుతూ ఉంది, ఏడుస్తూ ఉంది. ప్రతి సంవత్సరము షిలోహుకు పోదాంరా దేవాలయానికి వెళ్దాం అనగానే ఎందుకు వచ్చేది, దేవుడు నాకు పిల్లల్ని ఇవ్వలేదు కదా అన్నట్టుగా ఆమెకు బాధ, ఏడుపు, చాలా వేదనగా ఉంది. ఆమె భర్త మీద తగువేయలేదు కానీ భర్తే ఆమెను ఓదారుస్తూ ఉన్నాడు. వాక్య భాగంలో చూస్తే ఎల్కా ఆమెకు ఏటేటా రీతిగా చేయించునుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించును గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చును. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పాడంట. 10 మంది కొడుకుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కాదా? నేనేమన్నా అంటున్నానా?
నువ్వు పిల్లలు కనలేదని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదే, నీకు పిల్లలు లేరని నేను ఎప్పుడు బాధపడలేదే, నీ విషయమై నేను ఎప్పుడు ఆలోచించలేదే, నువ్వెందుకు ఏడుస్తున్నావు, నువ్వెందుకు బాధపడుతున్నావు. కానీ హన్నాకి మాత్రము దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడల్లా అది బాధని, వేదనని, కోపాన్ని కలిగించిందంట. అందుకని ఆమె వెళ్ళి దేవుని మందిరంలో మొర్రపెట్టింది. దేవుడు ఆమె మొర్ర ఆలకించి కుమారుణ్ణి అనుగ్రహించాడు. దేవుడు ఆమె మొర్ర ఆలకించి కుమారుణ్ణి అనుగ్రహించినందున దేవుణ్ణి బహుగా స్తుతించగలిగింది. ఆయన వెతకడానికి ఆకాశమును భూమిని కలిగించిన దేవుడు అన్నిటినీ ఆనవాళ్ళని రుజువుల్ని ఇక్కడ ఉంచినప్పుడు వాటిని గురించి ఆలోచించిన వాళ్ళు ఆయన అడగకుండా ఉండలేరు. ఆయన గురించి ఆలోచించే వాళ్ళు ఆయన అడగకుండా ఎలా ఉంటారు? ఆలోచించే వాళ్ళు అడుగుతారు. దేవుని గురించి ఆలోచించే వాళ్ళు ఆయన అడగకుండా ఉండలేరు. సంసోనుని దేవుడు ఓ ప్రత్యేక విధానంలో పుట్టించాడు. ఓ ప్రత్యేకమైన విధానంలో నాజీరు చేయబడిన వాడుగా, ఓ ప్రత్యేకమైన శక్తి కలిగిన వాడిగా, బలము కలిగిన వాడిగా దేవుడు పుట్టించాడు. ఏదైనా సంసోను ఈజీగా అవలీలగా చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఏ పనైనా చాలా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఒకసారి ఒక గవినిలో నుంచి వెళ్ళాల్సి వస్తే గేట్లను ఎత్తుకొని భుజాన్ని పెట్టుకొని పోయాడు. చాలా బలవంతుడు. తన యొక్క బలం ఎక్కడుందో తెలుసు, తను ఎలా పెరిగాడో తెలుసు, పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు ఎలా పెంచారో తెలుసు, గర్భవతి అయినప్పుడు ఎలాంటి నియమాలు పాటించిందో తెలుసు. సంసోను చాలా బలవంతుడుగా ఉన్నాడు. శత్రువుల మీద పగ తీర్చుకోవడానికి సంసోనును దేవుడు పుట్టించాడని సంసోను గ్రహించి శత్రువుల మీద యుద్ధానికి వెళ్ళి పచ్చి గాడిద ఎముకతోటంట 1000 మందిని చంపాడంట. పచ్చి అంటే ముందు గాడిదని చంపి ఎముక తీసుకున్నాడేమో తెలియదు మనకి. ఎముకని ఇట్లా లాగేసాడేమో గాడిద నోట్లో నుంచి. ఎలా చేశాడో మనకు తెలియదు. సింహం వస్తే సింహం నోరు చీల్చేశాడు. నక్కల్ని తీసుకొచ్చి తోకలు కట్టి తోకలకి దివిటీలు వెలిగించాడు. అసలు నక్కలు దొరుకుతాయా? ఇన్ని నక్కలు జతలుగా తోకలు కట్టాడంట. అంటే మంటమండి. వాటికి నొప్పి తగిలినప్పుడు పరిగెత్తి అన్నిటినీ తగలబెట్టాలని చెప్పి. సంసోను యొక్క ఆలోచన బ్రెయిన్ ఎలా ఉందంటే అంత షార్ప్గా పనిచేసేది. సంసోను గాడిద ఎముకతోటి 1000 మందిని చంపేశాడు. ఆ తర్వాత ఆయనకి దప్పికైందంట, దాహం వేసింది. వాక్య భాగంలో ఏమని రాయబడుతుంది అంటే న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు అతడు మిక్కిలి దప్పికొనినందున యెహోవాకు మొర్రపెట్టి, శక్తి కలిగిన వాడే, బలము కలిగిన వాడే, గేట్లన్నీ లేపి మోసుకొని పోగలిగిన వాడే, నక్కల్ని తీసుకొచ్చి తోకలు కట్టగలిగిన వాడే, గాడిద ఎముకతోటి 1000 మందిని హతమార్చగలిగిన వాడే, ఈరోజు దాహమైతే దేవునికి మొరపెట్టాల్సిన అవసరం వచ్చింది. దాహమైతే దేవునికి మొరపెట్టాలి. యాడ్ నుంచి వస్తాయి నీళ్ళు? దేవునికి మొరపెట్టి 19వ వచనం మనం చూద్దాం. దేవుడు మొరపెట్టినప్పుడు అంటే దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. ప్రాణము తెప్పరిల్లి బ్రతికాడు. నీళ్లు తాగినాక అలిసిపోయాడు అనమాట. అలిసిపోయాడు. ఫిలిస్తీన్ల మీద జయం పొందాడు. ఆ తర్వాత ఫిలిస్తీన్లను చాలా మందిని హతమార్చాడు. హతమార్చి వాళ్ళకు దొరికిపోయాడు. బలహీనత చెప్పేసి ఒక స్త్రీకి లోబడిపోయి తన యొక్క బలము అన్ని బలహీనతన్ని చెప్పేసి బలహీనుడైపోయాడు. అయిపోయిన తర్వాత ఫిలిస్తీన్లు పట్టుకెళ్ళారు. ఫిలిస్తీన్లు పట్టుకెళ్ళి నాజీరు చేయబడిన అతని తల వెంట్రుకలన్నీ కొరిగేశారు. తల వెంట్రుకలన్నీ కొరిగేసిన తర్వాత బందీ గృహంలో వేయబడ్డాడు. వాక్య భాగంలో మనం చూస్తే 16వ అధ్యాయము
21, 22 వచనాలు చదువుకుందాం. అప్పుడు ఫిలిష్తీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతని తీసుకుని వచ్చి ఇతడి సంఖ్యల చేత అతని బంధించిరి. అతడు బందీ గృహములో తిరగలి విసురువాడాయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలచుటకు మొదలుపెట్టెను. అతని తల వెంట్రుకలు తిరిగి మొలచుటకు మొదలుపెట్టాయంట. మళ్ళీ మొలకలు వస్తున్నాయి. జుట్టు అంతా పోయిన తర్వాత మళ్ళీ మొలకలు వస్తున్నాయి, జుట్టు పెరుగుతుంది. అప్పుడు సంసోనుకి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని అడుగుతున్నాడు, అయ్యా నాకు ఎంత శక్తినిచ్చిన దేవుడవు, ఆకాశాన్ని భూమిని కలుగజేసిన దేవుడవు, చంద్ర నక్షత్రాలను కలుగజేసిన దేవుడవు, నా తల్లి గర్భంలో నేను రూపించబడక ముందే ఓ ప్రత్యేకమైన విధానములో నన్ను పుట్టించిన దేవుడవు, నన్ను పుట్టించిన దేవుడవు, తల్లి గర్భములో రూపించబడక ముందే నన్ను పుట్టించిన దేవుడు, ఆ విధంగా నియమాలతో పుట్టించిన దేవుడవు. ఈరోజు నేను హేళన చేయబడుతున్నాను, నా కన్నులు ఓడబెక్కబడ్డాయి, గుడ్డోండి అయ్యాను ప్రభువా, నేను గుడ్డోండి అయిపోయాను. ఇప్పుడు ఏది నాకు కనబడదు, నాకేది కనిపించడం లేదు. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే ఓడించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొర్రపెట్టి ఆ గుడికి ఆధారంగా ఉన్న స్తంభాలను పట్టుకోవడానికి నన్ను కొంచెం తీసుకెళ్ళండి అక్కడికని బతిమలాడంట. పట్టుకొని ఉన్న బొంట్లుని వాళ్ళకి ఎన్ని ఆలోచన చేసుకోవద్దు వాళ్ళు. ఈ సంసోను సామాన్యుడు కదే, ఇప్పుడు అడుగుతున్నాడంటే ఏం ప్లాన్ ఉందో లోపల, ఏదో ప్లాన్ వేసినట్టుంది. జాగ్రత్తగా ఉండాలని అనుకోలే వాళ్ళు. ఈ గుడికి ఆధారంగా ఉన్న ఆ స్తంభాల దగ్గర వేసపోయి నన్ను పట్టిస్తే నేను వాటి మీద ఆనుకుంటాను అన్నాడు. వాటి మీద ఆనుకుంటా, నేను ఆ స్తంభాల దగ్గర తీసుకుని వెళ్ళి నన్ను పట్టించండి అని చెప్పుకుంటే ఆ సమయంలో వాళ్ళు తీసుకెళ్ళి ఆ గుడికి ఆధారంగా ఉన్న స్తంభాల దగ్గర పెడితే ఆ రెండిటిని 2 చేతులతో పట్టుకొని బలంగా వంగి వాటిని వంచేసి మొత్తాన్ని కూల్చేశాడు. దేవుని యొక్క శక్తి కావాలంటే మొరపెట్టాలి, దేవుని యొక్క కృప కావాలంటే మొరపెట్టాలి. అన్న దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు గర్భాన్ని తెరిచాడు. రెబ్కా గర్భఫలము కోసము దేవుని అడిగినప్పుడు దేవుడు గర్భాన్ని తెరిచాడు. రాహేలు గర్భవతి కావాలని గర్భము కోసము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు గర్భాన్ని తెరిచాడు. ఆ తర్వాత యెరోబోము భార్య అంటే పిల్లవాడి స్వస్థత కోసం పోయిందండి మళ్ళీ పాస్టర్ కాడికి. పిల్లవాడి స్వస్థత కోసం నేను రాజును అవుతానని చెప్పిన ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళు, ఆ ప్రవక్త ఈ బిడ్డ విషయమై ఏం జరుగుద్దో చెబుతాడు, వెళ్ళు. సరే వెళ్తే మంచిదే. ఆమె దేవుణ్ణి హత్తుకోలా, దేవుణ్ణి వెతికి కనుగొనలేదు. ఆమె ప్రార్థనా పర్రాలు కాదు, ప్రార్థన చేసే పరిపూర్ణమైన వ్యక్తి కాదు. అందువల్ల ఏం చేసింది, ఆ స్వస్థత కోసం మాత్రమే పోయింది. స్వస్థత కోసం మాత్రమే పోయేటప్పుడు ఎట్టుంటారు, ఏ విధంగానైనా నటించవచ్చు, ఏ విధంగానైనా నటించవచ్చు. మీరు ప్రార్థన చేస్తే అందరూ బాగవుతున్నారని అందరూ చెప్పుకుంటున్నారు అయ్యగారు అనగానే, అటైతే నీకోసం కూడా చేస్తారమ్మా అనొచ్చు కదా, అంతే కదా. పొగుడుతారనమాట, పొగుడుతూ ఉంటారు. ఆమె అన్నిటినీ సిద్ధం చేసుకొని పోయింది, తేనెని రొట్టెలని అన్నిటినీ తీసుకొని వేరొకటి అయినట్టుగా పోయిందంట. వేరొకటి అయినట్టుగా పోయినప్పుడు ఆకాశాన్ని కలుగజేసిన దేవుడు, భూమిని కలుగజేసిన దేవుడు తను వెతికి కనుగొని హృదయపూర్వకంగా ప్రార్థనాపూర్వకంగా మొరపెట్టుకోవడానికి ఏం రాలేదని గ్రహించి ఆయన ఏం చేశాడు, ఇదిగో నీ దగ్గరికి యెరోబాము భార్య వేరొకటి అయినట్లుగా వస్తుంది, ఆమె కాలు చప్పుడు వినగానే నువ్వు మాట్లాడాలా,
చూడండి, 1 రాజుల గ్రంథం 14వ అధ్యాయంలో 6వ వచనం చూద్దాం. అంతలో అహీయా ద్వారం లోపలికి వచ్చి ఆమె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లా, నేను యెరోబాము భార్య, లోపలికి రమ్ము, నీవు వేషము వేసుకొని వచ్చుట ఎలా? నీవు వేషం వేసుకొని రావడం ఎందుకు? యథార్థంగా వచ్చి, అయ్యా నా భర్త రాజు అవుతాడని నువ్వు చెప్పావంట, దేవుడు నీకు చెబితే నువ్వు చెప్పావు, ఆయన అట్టగే రాజు అయ్యాడు, ఆయన కుమారుడయ్యా, ఇప్పుడు బాగలేదు, జబ్బు వచ్చింది, ఆయన భార్యనైన నేను నీ దగ్గరికి వచ్చాను, ఏమవుతాడో చెప్పయ్యా, బతుకుతాడో లేదో చెప్పయ్యా అని అడగాల. అడిగితే దేవుడు ఏం చెప్పాడు? ఒకవేళ ఆయనకి బ్రతికించాలని ఉందేమో, బ్రతుకుతాడులే అని చెప్దామనుకున్నాడేమో, కానీ మారు వేషం వేసుకొని రావడం చూడగానే ఆయన కోపం వచ్చి ఆయన అంటున్నాడు, కఠినమైన మాటలు ఆమెతో చెప్పు. కఠినమైన మాటలు ఏంటా కఠినమైన మాట? నీ బిడ్డ ఖచ్చితంగా చనిపోతాడు, బ్రతకడు, చనిపోతాడు. కఠినమైన మాటలు పలకవల్లని దేవుడు నాకు చెప్పాడు. దేవుని సన్నిధిలో ఆయన యొక్క శక్తిని ఎరిగిన మనము, ఆయన యొక్క కృపను ఎరిగిన మనము, ఆయన పాదాలు పట్టుకోవలసిన మనము ఆ విధంగా పట్టుకోదగిన విధంగా పట్టుకోవాలి. ఎలా ప్రార్థన చేయాలి, అలా మొరపెట్టుకోవాలి, అలా ప్రార్థన చేయాలి. సంసోను తగ్గించుకొని దేవునికి మొరపెట్టుకుంటే దేవుడు నీళ్లు కావాలంటే నీళ్ళు ఇచ్చాడు, దేవుడు చీల్చాడంట. మరి సంసోను చూశాడేమో మనకు తెలియదు, ఆ గోతిని చీలిస్తే నీళ్ళు వచ్చేసినాయి. హన్నా మొరపెడితే దేవుడు బిడ్డని ఇచ్చాడు, రాహేలు మొరపెడితే బిడ్డని ఇచ్చాడు, లేయా మొరపెడితే దేవుడు చాలామంది పిల్లల్ని ఇచ్చాడు. రెబ్కా మొరపెడితే, రెబ్కా బదులు ఇస్సాకు మొరపెడితే దేవుడు గర్భఫలాన్ని ఇస్తే వాళ్ళు నమ్మకంగా ఉన్నారు, నమ్మకంగా పెంచారు బిడ్డల్ని, ఆ నమ్మకంగా పెంచుకున్నారు వాళ్ళు. కానీ యెరోబాము భార్య కఠినంగా బిడ్డని కోల్పోయింది, కఠినంగా బిడ్డను కోల్పోయింది, భయంకరమైన పరిస్థితి తెచ్చుకుంది. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. దేవుడు అన్నిటినీ మనకు అనుకూలంగా ఉంచినప్పుడు వాటి గురించి మనం ఆలోచన చేయాలి. ఆకాశాన్ని సృజించిన దేవుడు, భూమిని కలుగజేసిన దేవుడు అన్నిటినీ మనకి అనుగ్రహిస్తారు. ఆయన అన్నిటినీ మనకు అనుగ్రహిస్తాడు. సిమియోనుతో కూడా దేవుడు చెప్పాడంట. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయము 16-17 వచనాలు చూద్దాం. ఆ తరువాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడెను, నా ఆ సమస్తమైన అన్ని జనులను ప్రభువును వెతుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలవబెట్టెదనని ఆనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉందంట. పై వచనాల్లో మనం చూస్తే 13వ వచనం నుండి చూద్దాం. యాకోబు ఇట్లా, నేను సహోదరులారా నా మాట ఆలకించుడి, అన్ని జనుల నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించెనో సిమియోను వివరించి ఉన్నాడు. యాకోబు చెప్తున్నాడంట, సహోదరులారా నా మాట ఆలకించుడి, అన్ని జనుల నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించను. ఇశ్రాయేలుని మొదట కటాక్షించి ఆ తర్వాత మనము వెదకి తడవులాడి దేవుణ్ణి కనుగొనడానికి పడిపోయిన దావీదు గుడారమును మరలా తిరిగి కట్టాడంట. పడిపోయిన దావీదు గుడారాన్ని ఆయన వెదకి కనుగొనడానికి పడిపోయిన దావీదు గుడారాన్ని మళ్ళీ కట్టాడు. సమరయ స్త్రీ అలా వెతికి ఏసై రాగానే ఏసైతో అంటూ ఉంది,
మా పితరులు ఈ పర్వతం మీద దేవుణ్ణి ఆరాధించేవారు, అడిగి పోవడానికి ఇప్పుడు అవకాశం లేదు, నేను ఎక్కడ ఆరాధించాలి? ఆమె ఆలోచనది. మా పితరులు అక్కడ ఆరాధించారు, మేము ఇప్పుడు ఎక్కడ ఆరాధించాలి? ఎక్కడ మేము ఆరాధించాలి? ఎలా ఆరాధించాలి? ప్రభు చాలా స్పష్టంగా, సున్నితంగా అర్థమయ్యేటట్టు చెప్పాడు. రక్షణ అనేది యూదుల నుంచే వస్తుంది, యాకోబు సంతానంలో నుండే వస్తుంది. రక్షణ అనేది యూదుల నుండే వస్తుంది. అది దానికి ఇంకేమీ మార్పు లేదు, అది వాస్తవమే. మీ పితరులు ఆరాధించినట్లు ఆరాధించాల్సింది అక్కడికి వెళ్ళే. కానీ ఇప్పుడు వెదకి కనుగొన్న వాళ్ళు ఎక్కడైనా దేవుణ్ణి ఆరాధించవచ్చు. వెదకి కనుగొన్న వాళ్ళు ఎక్కడైనా ఆరాధించవచ్చు. ఆయన ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించవలెనన్నమాట. చాలా స్పష్టంగా ఉంది కదా, అలా ఆరాధించండి అమ్మ అన్నాడు. ఆకాశాన్ని భూమిని కలుగజేసిన దేవుడు ఎలా ఉంటాడు తెలుసుకోవాలని ఆరాటపడి వెతికిన వాళ్ళకి దేవుడు దొరికాడు. దొరికిన తర్వాత వాళ్ళు ఆయన్ని వదులుకోలా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనే పేరు కలిగిన వాళ్ళు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనే పేర్లు కలిగిన వాళ్ళు. ఇస్సాకు ధ్యానించి ఇంకా దేవునికి దగ్గర అయిపోయాడు. యాకోబు దేవుడు కనబడగానే ఆయన్ని వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఇంకా అమ్మో, ఈయన వెళ్ళిపోతే నేనేటి పోవాలా, ఏం చేయాలా? అటు పోతే మా అన్న చంపేటట్టున్నాడు, ఖచ్చితంగా నేను ఈయనతో వెళ్ళిపోవాలనుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ తాత ముత్తాతలు కొంతమంది వెళ్ళి ఉన్నారు కదా. హానోకు దేవునితో నడిచిన దేవుడు ఆయనను తీసుకొని పోయాడు. హానోకు దేవునితో నడిచాడు, దేవుడు ఆయన తీసుకుని పోయాడు. ఇంకా తర్వాత భూమి మీద లేడు ఆయన. తీసుకొని పోయిన తర్వాత కనబడలా. యాకోబు కనిపిస్తుంది. అటు పోయి మా అన్న చేతిలో చనిపోయే కంటే ఈయన వెళ్ళిపోవటం బెటర్ కదా, ఈయన తీసుకెళ్తాడేమోనని పట్టుకున్నాడు. అసలు తీసుకెళ్తాడేమోనని పట్టుకుంటే ఆయన ఒక దెబ్బ కొట్టి దీవించి, ఏడే పడి ఉండు, నువ్వు ఎక్కడే దీవెనలన్నీ పంచాలా, ఏడికి నువ్వు వచ్చేది అని కింద పడేసి వెళ్ళిపోయాడు. చూడండి, దేవుని సన్నిధిలో వెదకి తడువులాడిన వాళ్ళు ఆయన్ని వదిలి ఉండలేరు. అలా నువ్వు దేవుని వెదకి కనుగొంటే, ఆయన్ని హత్తుకొని జీవించగలిగితే, ఆయన్ని విడిచి ఒక క్షణం కూడా ఉండలేవు. అబ్రహాము తర్వాత ఎప్పుడు ఉండలేదు అలా. ఇస్సాకు దేవుని వదిలి ఉండలేదు, యాకోబు దేవుని విడిచి ఉండలేదు. అన్ని దేశాల్లో కుమారుడైన క్రీస్తు పుట్టిన తర్వాత మనము ఎరిగి మనము ఆయన్ని పట్టుకొని జీవిస్తూ ఆయనతో వెళ్ళాలి అనే ఆరాటం కలిగి ఉండాలి. ఆయనతో వెళ్ళాలి అని ఆరాటం కలిగి ఉండాలి. అలాంటి ఆరాటం కలిగిన వాళ్ళకు ప్రభు చెప్పాడు, ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించండి అని. ఆరాటం కలిగింది సమరయ స్త్రీకి కూడా. ఏం పని ఇంకా ఆయనతోటి, ఆయన దగ్గరికి వెళ్ళాలని. అందుకే ఏలియా కూడా హానోకుని చూసి, ఇక నన్ను ఉంచొద్దాం, ఎట్టయితే మట్టయిని తీసుకెళ్ళిపో, ఇక నన్ను భూమి మీద ఉంచొద్దాం, ఎలా అయితే అలా అయింది నన్ను తీసుకుని పో అంటే ఇక తట్టుకోలేక ఎందుకులే ఈ బాధ అంతని ఏలియాని కూడా తీసుకెళ్ళాడు. చాలా విషయాలు మనకు తెలియదు. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఈ గ్రంథాల్లో బైబిల్ చదివిన వాళ్ళకి ఈ విషయాన్ని చూసిన తర్వాత దీని నుంచి లోపల ఏముందనేది తెలుసుకోవాలనిపిస్తుంది. ఆకాశాన్ని భూమిని చూసిన తర్వాత ఆకాశము భూమిని కలుగజేసిన దేవుడు ఎలా ఉంటాడో చూడాలని ఆశ కలుగుతుంది. ఆయన్ని కనుగొన్న తర్వాత ఈ వాక్యము లోపల నుండి లోపలికి ఎలా ఉందో ఏంటో అనేది తెలుసుకోవాలని ఆరాటం వస్తుంది. అలా ఆరాటం వచ్చి కనుగొన్న తర్వాత దేవుడు మనలను బలపరిచి ఆ విధంగా నడిపించుకుంటాడు. ఆయన పొలిమేరలను ఏర్పరిచి ఆయనను తడువులాడి కనుగొను నిమిత్తము అందరి దగ్గర ఆయన ఆనవాళ్ళు ఉంచాడంట. అందరి దగ్గర ఉంచాడు రుజువులు. ఆయన రుజువులు ఉంచాడు.
వాటి గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నావా? ఆయన ఉంచిన రుజువుల గురించి నీకు ఎప్పుడైనా ఆలోచన వస్తుందా? కుటుంబంలో ఉన్నవాడు కుటుంబాన్ని చూసుకోవడమే సరిపోయా, బయటకు వచ్చి ఆకాశాన్ని చూస్తే కదా కనబడేది. బయటకు వచ్చి భూమిని చూస్తే కదా కొంతమంది ప్యాలెస్లో పెరుగుతారు, నేల మట్టి ఎట్లుంటుందో వాళ్ళకి తెలియదు. పండ్లన్నీ తింటారు, ఆ చెట్టు ఎట్లుంటుందో వాళ్ళకి తెలియదు. అలాంటి వాళ్ళకి దేవుని గురించి ఏమర్థమవుతుంది? దేవుని గురించి అర్థమయ్యేటట్లుగా వాళ్ళకి అన్ని అనుభవాలు నేర్పించాలి, చూపించాలి, దేవుని గురించి తెలియజేయాలి. అబ్రహాము తెలుసుకున్నాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, ఆత్మ సంబంధమైన ఉన్నతంగా దేవుణ్ణి హత్తుకోగలిగిన ప్రార్థనా జీవితం కలిగి ఉండి నిరంతరము మన బ్రతుకు దినాలని దేవుణ్ణి కలిగి ఉండాలని ఈ వాక్యము ద్వారా తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. చేయండి, అందరూ ప్రార్థన చేయండి. అవును ప్రభువా, మమ్మల్ని బలపరచయ్యా. అబ్రహాము విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, ఆ విధంగా నేను కూడా కొనసాగడానికి శక్తి నువ్వు నాయన. సంసోను బలవంతుడై మిమ్మల్ని హత్తుకొని జీవించిన కూడా అక్కర్లకు మిమ్మల్ని బతిమలాడి మీ దగ్గర నుంచి నీళ్లు త్రాగాడు ప్రభువా, శక్తిని పొందుకున్నాడు నాయన. ఇదిగో రిబ్కా నాయన గర్భం ధరించింది, రాహేలు గర్భం ధరించింది, హన్న గర్భం ధరించింది. బిడ్డల కొరకు మొరపెట్టుకున్న నాయన ఇదిగో నా తండ్రి విధవరాలు బిడ్డను బ్రతికించుకుంది ప్రభా, ఘనురాలు బిడ్డను బ్రతికించుకుంది. తండ్రి దయతో జ్ఞాపకం చేసుకోండి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. కృప కలిగిన దేవా, సర్వాధికారి అయిన తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, ఉన్నత పరిశుద్ధ స్థలంలో నివసించే దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నేను వాక్య భాగాల ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. బిడ్డల హృదయాల్లో ఈ వాక్యము ఉండినట్లు కృప దయచేయండి. వాక్య ప్రకారం మిమ్మల్ని కనుగొని ప్రభు హత్తుకొని జీవించడానికి, మీతో ముచ్చటించడానికి, మీ ముఖ దర్శనం చేసుకోవడానికి, మిమ్మల్ని విడువక ఉండడానికి కృప దయచేయండి. ప్రతి బిడ్డను బలపరచండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి, స్వస్థత నెమ్మది దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మదినివ్వండి. దురాత్మల చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచేయండి. ఇదిగో నాయన గర్భఫలం లేక బాధపడే వాళ్ళకి గర్భఫలం ఇవ్వండి నాయన. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు ముట్టండి నాయన. నా తండ్రి, ఏ సమస్యతో బిడ్డలు ఉన్నారో ఆ సమస్యలు తీర్చి నాయన, ఆ సమస్యలు మిమ్మల్ని కనుగొనటంలో, మిమ్మల్ని హత్తుకొని జీవించడంలో ఆటంకాలుగా ఉండకున్నట్లు కృప దయచేయండి ప్రభా. సమస్తమును నాయన మీరు ఎరిగి ఉన్న దేవుడు, ప్రతి బిడ్డను బలపరచి నాయన మీరే నడిపించి, మీరే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని మీకు అప్పగించుకుంటా యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841. మరి ఒక ఫోన్ నెంబర్ 8500084844.